జనవరి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది బర్త్డేలు చేసుకున్నారు చేయలేపండి. ఫ్రమ్ జనవరి సో ఫార్ చేయలేపి పెట్టండి. జనవరి నుంచి ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇంకా ఎంతమంది చేసుకోవాలా? ఇంకా కొందరు ఉన్నారు. చాలా మటుకు నేను ఏం గమనించిన అంటే మన సంఘంలో, మన చర్చ్లో, మన ఆత్మీయ కుటుంబంలో మరి చాలా మటుకు ఈ జూన్ జూలై దాకా చాలామంది అయిపోతాయి. మ్యాక్సిమం చాలామంది జాన్ నుంచి జూన్ దాకా చేసుకున్నారు. మరి కొందరు ఇంకా ఉన్నారు. ఈ విధంగా మరి బర్త్డేలు చేసుకుంటున్నప్పుడు మరి బహుమానాలు ఇస్తారు. ఎంతమందికి గిఫ్ట్స్ వస్తాయి బర్త్డేస్కి? చేసుకున్న వాళ్ళు చెప్పండి, ఎంతమందికి గిఫ్ట్స్ వచ్చినాయి? గిఫ్ట్స్ వచ్చినాయి. చాలామందికి రాలేదు కదా, రాలేదా? చాలామంది గిఫ్ట్స్ కూడా ఇస్తలేరు అనమాట. మరి భర్తలు భార్యలకు, భార్యలు భర్తకు గిఫ్ట్స్ ఏమి? నా పుట్టినరోజుకి నాకు ఏంటి బహుమానం అంటే, నేనే కదా నీకు బహుమానం అంటాం. అయ్యో బాబు, నువ్వు ఎంత పెద్ద భారమో నీకు తెలియదు అని అనుకుంటాం మనసులో. అలా కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది ఆలోచించేవాళ్ళు కదా. నేనే నీకు బహుమానము అన్నప్పుడు అంటే ఈ విధంగా కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాము, మరి ఆదరిస్తుంటాం. ఆ విధంగానే మరి మనకు వాక్యంలో మరి కొన్ని ఆత్మీయ బహుమానాలు కూడా మరి దేవుడు మనకు ఇచ్చినాడు. God has given us spiritual gifts. ఆత్మీయ బహుమానాలు దేవుడు ఇచ్చినప్పుడు అవి ఎలా ఉంటాయి? నేను కూడా ఇలా చేశాను. నేను కూడా షీలాకు ఒకసారి మరి నా భార్యకి మరి నేను కూడా ఆమె బర్త్డేకి గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఇచ్చినాను. ఏమి ఇచ్చినాను? ఒక 5,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చాను. ఏదైనా కొనుక్కో అని చెప్పి ఇచ్చినాను. 5,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చినాను. గిఫ్ట్ ఇచ్చి 3వ రోజు కొంచెం దాంట్లోకి నాకు ఒక 3,000 ఇవ్వవా, అవసరం ఉన్నాయని కూడా తీసుకున్నా. మనం ఇచ్చే గిఫ్ట్స్ అంటే చెప్తున్నాను ఏంటంటే, అవి మనం ఏం చేస్తాం, పర్మనెంట్గా ఉండవు. ఏం చేస్తావు, అవి ఎలా గుంజేసుకున్నాను. ఇక ఆమె చేసింది 3,000 ఇది కూడా తీసుకొని అది మొత్తం 5,000 ఇచ్చేసింది. అంతే. సరే, అవసరతకి అలా వాడుకుంటుంటాం. ఇలా చాలామంది చేస్తారు కదా. చేస్తారా? చేయరా? చేస్తున్నారా? మరి ఆ విధంగానే సరే, బంగారం మనం కొనుక్కోవాలంటే ఒకసారి రింగ్ కొనిచ్చినాం. మరి ఇప్పుడు అవసరం వస్తే ఏమొస్తుంది, రింగు సీదా మారడం జరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితులు కూడా మనకు ఉంటాయి. కానీ దేవుడిచ్చిన ఈ ఆత్మీయ బహుమానాలు మరి ఎల్లప్పటికీ ఉండిపోతాయని మనం గమనిస్తున్నాం. ఈరోజు ఒక పాట పాడినాం, హిందీ పాట. ఏం పాట పాడినాం మనం? ఆశా మేరీ. అది దాన్ని అర్థం చేసుకొని పాడితే, దాని విషయం తెలుసుకొని పాడితే మరి ఆయన ఇచ్చిన త్యాగం మరి మరణమా ఎక్కడని ముళ్ళు అనే ఆ పాట అనేది ఉందన్నమాట. మరణంని జయించి ఆయన మరి మనకు ఎన్నో విధాలుగా మనం రక్షించుకొని ఉన్నాడు అంటే దాని వెనకాల సైన్స్ నేను ఒకటి చదువుతున్నాను. ఏం చదువుతున్నానంటే ద సైన్స్ ఆఫ్ క్రూసిఫికేషన్ అని. అంటే ఏంటి? సిలువ వేయబడడం వెనకాల ఉన్న ఏమంటారు? సైన్స్ అంటే ఏమంటారు? దాని వెనకాల ఉన్న వైజ్ఞానిక జ్ఞానం అనుకోండి. వైజ్ఞానిక జ్ఞానము మరి సిలువ వెనకాల ఉంటుంది. డూ నో హౌ హీ వాజ్ క్రూసిఫైడ్? ఏ విధంగా మరి ఆయన ఆ సిలువ వేయబడడం అనేది చాలా చూస్తుంటాం, బాధ అనిపిస్తుంది. కానీ దాని వెనకాలన్న బాధ, దాని వెనకాలన్న నొప్పి, దాని వెనకాలన్న వేదన ఎంతో ఘోరమయం. మరణాలు మనం ఇక్కడ తప్పులు చేస్తుంటాం, హత్యలు చేస్తుంటారు, ఇంకెన్నో నేరాలు చేసినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? మన ప్రభుత్వాలు ఏం చేస్తారు? చట్టరికంగా దే విల్ గివ్ దెమ్ సమ్ పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఏమేమి ఉంటుంది? హ్యాంగింగ్ ఉంటుంది కదా. హ్యాంగింగ్ అంటే ఏంటి? చీలు కట్టేస్తారు. చీలు కట్టేసి ఏం చేస్తారు? గొంతుకి వేసి ఉరి వేసేస్తారు. ఉరి వేసేస్తే 2-3 సెకండ్లలో కొన్ని మరణము వచ్చేస్తుంది.
లేకపోతే ఏం చేస్తారు, ఇప్పుడు కొంచెము ఎలక్ట్రిక్ చైర్స్ అంటున్నారు. ఎలక్ట్రిక్ చైర్స్ అంటే ఏంటి? మంచి చైర్ ఉంటుంది కుషన్ పెట్టి, తెలుసా? మంచిగా కుషన్ తోటి చైర్లో కూర్చోబెట్టి మంచిగా ఏం తింటావు అన్నీ తినిపిస్తారు. తినిపించేసి ఏం చేస్తారు, ఎలక్ట్రిక్ షాక్ పెడతారు. ఎలక్ట్రిక్ షాక్ అది సెకండ్స్లో ఎలక్ట్రిక్ షాక్ తోటి అది హీట్ జనరేట్ ఏమవుతుంది, మనిషి అక్కడనే బూడిదైపోతాడు, అక్కడ ఎలక్ట్రిక్ షాక్ తోటి కూడా మరణిస్తాడు. కానీ ఇవన్నీ కూడా క్షణాలలో జరిగిపోయే మరణాలు. మరి యేసు ప్రభు మరి ఆయన ఎలా మరణించినాడు అనేది మనం ఒకసారి మరి నాకు ఆ పాట పాడుతుంటే మరి నాకు అనిపించింది, నేను దట్ ఐ షుడ్ చేంజ్ మై టాపిక్ అని ఈరోజు ఆ పాటతోటి. ఎందుకంటే ఆయన మరణించిన ఆ దృశ్యం గమనిస్తుంటే మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ఆయనను ఆరాధిస్తున్నామంటే ఆయన ఇచ్చిన అర్హత, ఆయన ఇచ్చిన ఒక బిచ్చం, ఇట్ ఈస్ ఒక బిచ్చం ఇచ్చినాడు. ఎటువంటి అర్హత లేని మనకు we are not justified in any manner. He has just given us arms that we sit here and worship him. అంత పెద్ద అర్హత ఆయన దయచేసినాడంటే ఎంత శ్రేష్ఠులం అనేది మనం తెలుసుకోవాలి. శ్రేష్ఠులం తెలుసుకుంటూ మరి ఆయనకు రుణపడి we have to be obliged for the sacrifice that our Creator has made for us. ఆయన మన గురించి మరణించినాడు. ఏ విధంగా మరణించినాడు తెలుసా? ఆ రోజు he was an excellent shape. తెలుసా మనకు? యేసుప్రభు చిన్నప్పటి నుంచి కష్టపడి జీవించినవాడు, ఆయన కార్పెంటర్ లాగా పనిచేసినవాడు, ఆయన ఎంతో మంచి బలముతో ఉన్నవాడు, యవనస్తుడు, హీస్ ఇన్ హిస్ యంగ్ దిస్ థింగ్. మరి ఆయన ఆ సమయంలో మరి అంటే ఏంటి అంటే ఆయన ఎంతో శక్తిమంతుడు, అంటే హీఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిస్ బాడీ. ఆయన కృంగిపోయినాడు అంటే ఎంత ఘోరమైన ఆ శిక్ష ఉండుండొచ్చు ఆ శిలువ మీద మరి మరణించడం అనేది మనం తెలుసుకోవాలి. ఈ మరణం అనేది చాలా బాధ పెట్టి ఇమీడియట్గా మన ప్రాణం తీయదంట. ఇట్ విల్ నాట్ టేక్ అవే యువర్ లైఫ్, ఇట్ విల్ ప్రొలాంగ్. నొప్పితోటి బాధతోటి హింసిస్తూ మరి మనను మరణానికి తీసుకెళ్తుంది. అదే ముందు రోజు రాత్రి యేసుప్రభు ఏం చేసినాడు, గెత్సెమనే తోటలో ప్రార్థనకి వెళ్ళినాడు. తెలుసా? బైబిల్ తెలుసా? అందరు చదువుతున్నారు కదా. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. లెట్ us రీడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 26:38. మాథ్యూ 26:38 చదవండి. అప్పుడు యేసు మరణ మగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. హీస్ ప్రేయింగ్. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కదా వెళ్ళి ఆ భాగం అంతా చదువుకోండి. ప్లీజ్ గో అండ్ రీడ్ మాథ్యూ 26 లేటర్. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుంది? రక్తపు చెమట కారుస్తున్నాడు. రక్తపు చెమట కార్చడం అనేది ఇంగ్లీష్లో హెమటోహైడ్రోసిస్ అంటారు. ఏమంటారు? హెమటోహైడ్రోసిస్ అంటారు. నేను బయాలజీ క్లాస్ చెప్తలేను ఇక్కడ, కానీ తెలుసుకోవాలి. హెమటోహైడ్రోసిస్ అంటే ఏమవుతుందంటే చాలా టెన్షన్లు ఉన్నప్పుడు, చాలా బాధ కలిగి ఉన్నప్పుడు, చాలా వేదనలో ఉన్నప్పుడు, అంటే యేసుప్రభుకు అంత వేదన ఏంటి? ఆయనకు తెలుసు ఏం జరగబోతుందో. ఆయన ఎవరి గురించి ఆయనకి ఇంకోటి కూడా తెలుసు, ఎంతోమంది రక్షింపబడాలని కూడా తెలుసు. ఆయన ఇయ్యబోయే త్యాగం గురించి కూడా ఆయనకు తెలుసు. దాంట్లో ఎంతమంది రక్షింపబడతారు అనేది కూడా తెలుసు. హీ విల్ నోస్ హౌ మెనీ విల్ బీ సేవ్డ్, హౌ మెనీ విల్ నాట్ బీ సేవ్డ్ అనేది కూడా తెలుసు. ఆయన ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. అంత అగనిలో, అంత బాధతో, అంత వేదనతోటి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన ఈ నరాలు ఏమవుతుందంటే పగిలిపోతాయంట. ఏమవుతాయి?
పగిలిపోతాయి. మెడికల్లో కూడా చాలా మంది ఉన్నారు, టెన్షన్ ఎక్కువైనప్పుడు నరాలు పగిలిపోతాయి. పగిలిపోయి ఆ రక్తం ఏమవుతుంది, మనకు చెమట కార్చే ఉంటాయి కదా, దట్ అవుటర్ దిస్ థింగ్స్ దట్ త్రూ విచ్ వస్తాయి, దానిలోకి రక్తం కలిసిపోయి ఆ చెమటతోటి రక్తం కార్చడము మొదలైంది. ఆలోచించండి, ఆ రక్తం వస్తున్నప్పుడు ఆయన అదేమైపోయింది, ఈ దేహం అనేది క్షీణించిపోతుంది. ఆల్రెడీ హీ స్టార్టెడ్ బ్లీడింగ్, క్షీణించిపోయింది, కొంచెం క్షీణించిపోయింది. ఆ తర్వాత మరి మరుసటి రోజు ఏమవుతుంది, ఆయన హెరోదు ఆయనకు శిక్ష విధించినాక, హెరోదు ఏం చేస్తాడు, శిక్ష విధించినాడు, అవునా? విధించినాక ఆయన 2.5 మైల్స్ మరి నడిపిస్తారు. యేసుప్రభుని ఏం చేస్తారు, 2.5 మైల్స్. జస్ట్ ఇమాజిన్, ఇవన్నీ కూడా మీ హృదయాలలో మరి మీ దృష్టిలో కొంచెం గమనిస్తూ ఆ దృశ్యం గమనిస్తున్నాడు. 2.5 మైల్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్. 3.5 కిలోమీటర్స్ ఏం చేస్తారు, సుమారు 3.5 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఏం చేస్తున్నారు, ఆయనను నడిపిస్తున్నారు. ఆ నడిపిస్తున్నప్పుడు ఆ రాత్రి అంతా నాకు నిద్ర లేదు, అవునా? అరెస్ట్ అయినాడా, అరెస్ట్ తీసుకొని ఆయన నిద్ర లేదు. ఆ నిద్ర లేనప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఆ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఏం చేస్తున్నారు, నడిపిస్తున్నారు. ఎక్కడుంది అది, లూకాసు వార్త 22, లూకాసు వార్త, లూక్ 22nd చాప్టర్ 63-65. ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమని ఆయన అడిగాను. చూడండి, ఆయన ఎలా బాధ పెడుతున్నారు. ఉట్టి బాధనే కాదు, ఆయన ఏం చేస్తున్నారు, అవమానిస్తున్నారు. సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుణ్ణి, హీ కెన్ ఆలోచనలో ఒక తలంపులు ఏం చేయవచ్చు, అందరూ బూడిద కావచ్చు. ఈ క్యాన్, కానీ ఆయన ఓపిక, ఆయన మంచితనం, ఆయన వచ్చిన ఆ కార్యం అదేంటి అది సంపూర్ణంగా కావాలని ఏం చేస్తున్నాడు, భరించుకుంటున్నాడు. అనుకోకండి ఆయన దేవుడు భరించుకోగలుగుతాడని అనుకోకండి. ఆయన ఏం చేసినాడు, ఆయన దైవత్వంని వదిలి వచ్చినాడు. ఆయనలో ఉన్న స్పెషల్ పవర్స్ అన్నీ కూడా వదిలేసి వచ్చినాడు. మానవునిగా మరి శరీరంలో జన్మించినాడు. ఏ గొప్ప ఇది లేదు, నొప్పి. చూడండి ఎంత అవమానిస్తున్నారు, చూడండి అవమానం, మన తండ్రికి అవమానం కలిగిస్తున్నారు. కొడతారు, చిన్నపిల్లలు కూడా ఆడుకుంటారు, వెనుక నుంచి మెల్ల కొట్టి ఎవరు కొట్టినో అనుకుంటారు, 4 ఉంటారు, రైట్? కానీ ఆయన ఏం చేస్తున్నారు, కప్పేస్తున్నారు, కప్పి కొడుతున్నారు. చూడండి ఎంత హింస పొందుతున్నాడు, గమనిద్దాం. కిందికి రండి. ఆయనకు విరోధముగా ఇంకను ఏం చేసినారంట, అనేక అంటున్నాడు. వాట్ డస్ ఇట్ సే ఇన్ ఇంగ్లీష్? ఆయనని ఎంతో దూషించినారు. ఇన్సల్ట్స్, అవమానం. 65 They've insulted him. చూడండి, అప్పటికి ఆయన ఏమైపోతుంది, ఆయన శరీరం ఇంకా కృంగిపోతుంది. ఆ పరిస్థితిలో ఉన్నాడు. ఆ తరువాత పిల్లట్ ఏం చేసినాడు, he has to be flogged. అవునా? he has to be flogged అంటే ఏంటి, ఆయన ఏం చేయాలంట, కొరడా దెబ్బలతోటి కొట్టాలి. కొరడా దెబ్బలతో కొట్టడం అంటే, ఎప్పుడైనా బెల్ట్తో ఎవరైనా తనులు తిన్నారా ఇక్కడ? మోని అంటుంది, మోని అంటే జేమ్స్, ఏం జేమ్స్, కొరడా దెబ్బలతోటి డాడీ కొట్టిండా, మమ్మీ కొట్టిందా?
కొరడా దెబ్బలతో కొట్టడం అంటే. బెల్ట్తో ఎవరెవరు తనలు తిన్నారు చెప్పండి? నేనైతే మస్తు తిన్నా, నేనైతే చాలా తిన్నా. మేము ముగ్గురం అయితే మస్తు తిన్నాము. స్టీవెన్ కూడా తిన్నాడు, సూజన్ కూడా తిన్నది. నేను చెప్తున్నా కదా, మస్తు చిన్నప్పుడు మస్తు ఇది చేసినప్పుడు కొరడా దెబ్బ అంటే బెల్ట్తో తిన్నాం. ఆ బెల్ట్ తోటి ఒకసారి షర్ట్ ఇప్పేసి ఏం చేయాలి, ఆ బెల్ట్తో ఒక్కటి తినాలి గట్టిగా. ఎలా ఎలా కోపంగా ద్వేషించిన వాళ్ళతో కొట్టించుకోవాలి. భార్య భర్తతో కొట్టించుకోవాలా, భర్త భార్యతో కొట్టించుకోవాలి. అప్పుడున్న వాళ్ళ లోపల ఉన్న అంత ద్వేషం అంతా కూడా ఆ బెల్ట్ దెబ్బతో బయటకు వచ్చేస్తుంది కదా, అవునా? ఒకటేసారి ఛాన్స్ ఏమని ఆడుకుంటున్నారా? నవ్వుతున్నారు, ఆలోచించండి. ఓకే, టాపిక్ వచ్చేద్దాం. కానీ ఈయన కొరడా దెబ్బలు ఎట్లా కొడతారంటే, ఆ కొరడా ఎలా ఉంటుందంటే దానికి ఒక బెల్ట్ కాదు, దానికి ఎన్నో తీగలు ఉంటాయంట. ఏది? ఈ లెదర్ తోటి, లెదర్ తీగలు. అండర్స్టాండ్? స్ట్రిప్స్ ఆఫ్ లెదర్, లాంగ్ స్ట్రిప్స్ ఆఫ్ లెదర్. దానికి ఆ ఒక్కొక్క దానికి ఏం చేస్తారు, మెటల్ బాల్స్ ఉంటాయి మధ్యలో. ఏముంటాయి? బాల్స్. ఏవి? మనము మెటల్ బాల్స్ తెలుసా? దాన్ని ఏమంటారు? మెటల్ బాల్స్, స్టీల్ తెలుసు కదా. గోటీలు ఆడుకుంటాం చూడండి, గోటీలు ఆడుకునేవి మెటల్ ఉంటాయి, ఐరన్ అవి ఉంటాయి అన్నమాట. దానికి కొండి పెట్టేసి దాన్ని కట్టేస్తారు, దాంతో కొడుతుంటారు. దాంతో కొడుతుంటే ఏముంటుంది, బొక్క లోపలిక ఎక్కడక్కడ దెబ్బ తగిలి ఆ శరీరం ఇంకా ఇంకా నలిగిపోతుంటుంది. అదే కాదు, మళ్ళీ కొన్నిటికి అవి పెడతారు, కొన్నిటికి ఎవరు మటన్ తింటారు. మటన్ ఎవరికి ఇష్టం? ఇక్కడ ఎవరికి ఇష్టం లేదా మటన్? సరే, మటన్ తింటాం కదా, మటన్ బొక్కలు నమ్ముతాం కదా, పొట్టేలు అలాంటిది. వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రె ఈ బొక్కలు ఏం చేస్తారు, బొక్క ముక్కలు ఏం చేస్తారు, దానికి కడతారు. దానికి బాల్ కడతారు, ఇవి బొక్కలు. అది పెట్టి కొడుతుంటే ఏమవుతుంది? మాంసం ఇది పోయి అది కొట్టినప్పుడు మాంసము ఇలా చీరి వచ్చేస్తుంది. 2.5 ఇంచులు పోతుంది అంట. అది 2.5 ఇంచులు. ఆ 2.5 ఇంచులు దిగుతుంటే, ఆ రక్తం కారుతుంటే, ఆ బొక్క ఇరిగిపోతుంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? హీస్ థింకింగ్ అబౌట్ యూ అండ్ మీ. హీస్ థింకింగ్ అబౌట్ యూ అండ్ మీ. నీ గురించి, నా గురించి ఆలోచిస్తున్నాడు. ఇదో సందీప్, నేను నీ గురించి తన్నులు తింటున్నాను, నీ గురించి నేను నా రక్తం చిందిస్తున్నాను. ఐ ఆమ్ షెడింగ్ మై ఫ్లెష్, మై బ్లడ్ ఫర్ యూ. మనం ఆ దేవుణ్ణి ఏం చేస్తున్నాము? ఏ విధంగా దూషిస్తున్నాం? వస్తున్నామా సంఘానికి? ఆయనను ఆరాధించడానికి సమయానుకూలంగా వస్తున్నామా? ఆయనను ఆరాధించడానికి ఆయనకు ప్రధాన స్థానం ఇస్తున్నామా? లేదే. వి ఆర్ స్టిల్ ఇన్సల్టింగ్ హిమ్. ఆయన దూషిస్తున్నాము. పోవా, నువ్వు ఇచ్చిన త్యాగం ఏంది, నాకు అసలు అవసరమే లేదు అన్నట్టుగా జీవిస్తున్నామే. వి ఆర్ లివింగ్ రెక్లెస్లీ. విచ్చలవిడిగా జీవిస్తున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఇచ్చిన త్యాగంని కొడుతుంటే, ఆయన రక్తం, ఆయన ఆ మాంస ముక్కలంట ఎలా ఉంటాయి తెలుసా? పడిపోతుంటాయి, రిబ్బన్స్ లాగా ఎలాడుతుంటాయి. లైక్ రిబ్బన్స్, దే కీప్ హ్యాంగింగ్ ఆన్ హిస్ బ్యాక్ అండ్ ఈజ్ వాకింగ్. ప్రతి ఒక్క అడుగులో సందీప్, నా బిడ్డ నువ్వు జీవించాలా, యూ హ్యావ్ టు లివ్ అని నీ పేరు కూడా చెప్తూ నడుచుకుంటూ వచ్చినాడు. దట్ వాజ్ నాట్ ఈజీ. అది చాలా సులభమైన మరణం కాదు, సులభమైన శిక్ష కాదు. మనకి ఎటువంటి అర్హత లేదు, అంత మిక్కిలిగా ప్రేమించినాడు మన దేవుడు మనల్ని. ఇంకేం చేసినారు? మత్తయి సువార్త 27వ అధ్యాయంలో
మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 28, 29 వచనాలు చూద్దాం. మాథ్యూ 27. ఆయన వస్త్రములను తీసివేసినారు. వస్త్రములు తీసివేసి ఆయనకు ఇంకొక అంగి తొలగించి ముండ్ల కిరీటంను అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు చూడండి, ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఏం చేసినారు? ముళ్ళ కిరీటము పెట్టినారు. ముళ్ళ కిరీటం. ఎంతమందికి ముళ్ళు గుచ్చుకుంది ఇప్పటిదాకా? చేయలేపాడు. ఎప్పుడైనా ముళ్ళు గుచ్చుకున్న వాళ్ళు చేయలేపాడు. ముళ్ళు ఇంకా చాలామంది గుచ్చుకోలేదు, ఇంకా చాలామంది చేయలేపుతలేరంటే గుచ్చుకొని చూసుకోండి ఒకసారి. ముళ్ళు ఎవరో గుచ్చుకోలేదో ముళ్ళు ఒక్కొక్క ముళ్ళు ఇవ్వండి. శాంసంగ్కి ఇంకా ముళ్ళు గుచ్చుకుందా? మరి చేయలేపాలా? మరి అది గుచ్చుకుంటే ఇంకా నేను కొన్ని ఈత ముళ్ళు ఉంటాయి, అవి గుచ్చుకుంటే కొన్ని ఎంత నొప్పో అవి మీకు ఇది ఉంటుంది. ఇలాంటి ముళ్ళు అంటే ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఏం చేస్తున్నారంటే దే కెప్ట్ ఎ క్రౌన్ ఆఫ్ థార్న్స్ ఆన్ హిస్ హెడ్ అండ్ దే హిట్ హిమ్. కొట్టినారు. ఆ ముళ్ళు ఆ ముఖం మీద ఉన్న ముఖ నరాలలో దిగిపోయి ఏం చేస్తుంది? ఆయన ఫేస్ గెట్స్ ప్యారలైజ్. చూడండి, ఆయనను ఎంత ఎవరైనా సృష్టించిన సృష్టి, మనల్ని సృష్టించిన వాడు ఎంతో ప్రేమ. హీఈస్ ద క్రియేటర్, ది ఆల్ మైటీ లార్డ్. సృష్టి ఏం చేస్తున్నాను అంత అందుకే ఇశ్రాయేల్ ఈ రోజుకి కూడా ఏమవుతుంది? శిక్ష విధిస్తున్నాయి. వాళ్ళు కాదన్నారు, ఆయన కాదనుకున్నారు. ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకే ఇచ్చినారు. ఇశ్రాయేల్ స్టిల్ సేస్ నో. ఆయన మెస్సయ్యగా అంగీకరిస్తలేరు. ఆ విధంగా చూస్తే ఇశ్రాయేల్ ఇస్ లూజింగ్ ద వార్ నౌ. ఎన్ని నెలలు అయిపోయింది ఇప్పుడు ద గాజా వార్? అక్టోబర్ 7th అంటే 8 months ఆల్మోస్ట్. 8 నెలలు అయిపోయింది. 8 నెలల నుంచి వాళ్ళని హమాస్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటున్నారు, కానీ ఇంకా యుద్ధము కొనసాగిస్తూనే ఉంది, సాగుతూనే ఉంది. ఇప్పుడు దాంతో ఇంకేమవుతుంది? అక్కడి నుంచి హెజ్బోలా వాళ్ళు స్టార్ట్ చేసినారు. ఇక్కడ నుంచి ఇవన్నీ జరుగుతుండగా ఏమవుతుంది? మెల్లమెల్లగా ఇజ్రాయెల్ ఏమవుతుంది? మెల్లమెల్లగా వీకెన్ అయిపోతుంది. ఇదే కావాలా? వాక్యానుసారంగా ఇజ్రాయెల్ మీదకి ఏం కావాలా? చాలా మంది అన్ని దేశాలు తిరిగి రావాలా, వాళ్ళ మీదకి వాళ్ళు దాడి చేయాలి. అంటే ఆయన ఏంటి? ఆయన రాకడా ఆయన రావాలా. ఇజ్రాయెల్ ఆ విధంగా ఉన్నప్పుడు అంటే అది రెండు రాకడ. దానికన్నా ముందు ఏం కావాలా? మనం ఎత్తబడాలా. ఇవన్నీ కూడా ఉన్నాయి, సీక్వెన్సెస్ జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం మనకు దృష్టితో. వీఆర్ ఆల్ అబ్జర్వింగ్ ఇట్ ఎవ్రీ డే. కానీ ఆ తర్వాత ఏం చేసినారంట? యోహాను సువార్త 19:28, 19:28. అటు తర్వాత సమస్తంలో ఇంత మాత్రమైనది. యోహాను 19:28 ఎరిగి నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. ఐఎమ్ థర్స్టీ. ఈ విధమైన దప్పి ఎలా వచ్చింది తెలుసా? ఆయన రక్తం ఏమవుతుంది? కారిపోతుంది, ధారాళంగా కారిపోతుంది. ఆ ధారాళంగా కారిపోతున్నప్పుడు ద బాడీ, మన శరీరం ఏమైంది? అది ఏముంటుంది? రెమెడీగా అంటే ఏం చేస్తుంది? అది దానిని సరి చేసుకోవాలని ఏం చేస్తుంటుంది? వాటర్ కోసము ఇది అవుతుంటుంది. ఇట్ విల్ బి ట్రైంగ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద బాడీ. లేదు, ఈ దాహము వేరే. అంటే ఏమవుతుంది? బాడీ ఇంకా క్షీణించిపోతుంది. ఆలోచించాలి.
కృంగిపోతుంది ఆయన శరీరము, ఆయన దేహము. ఆ సమయంలో కూడా ఏమంటున్నాడు? అభిష్వ, ఐ లవ్ యూ అన్నాడు. ఏమన్నాడు? అభిష్వ, ఐ లవ్ యూ. పేరు పేరున మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. పేరు పేరు జ్ఞాపకం చేసుకు. ఇంకనూ మనం దేవుని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం. ఏమవుతుంది అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మన జీవితాలను సరి చేసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నాక కూడా మనం సరి చేసుకోకపోతే ఐ డోంట్ నో ఇంకా ఏమి దేవుడు ఏ విధంగా మరి నేర్పిస్తాడో నాకు తెలియదు, కానీ ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత 27:30 చూద్దాం. మత్తయి సువార్త 27:30. మత్తయి 27:30, 27:30. Then they spat on him and took the reed and stuck him on the head. తల మీద ఏం చేసినారంట? కొట్టేసి. అవి దిగిపోయినాయంట. దిగిపోయి ఏం చేస్తుంది? ఈ కన్నుతో ఇవంతా బాడీ, ఈ ఫేస్ నుంచి మెడకాయ దాకా ఏమైపోతుంది? ఆ నరాలు అవి చితికిపోయి, ముళ్ళు లోపల దిగిపోయి. ఒకసారి ఏం చేయాలంటే, ఇవి తెలుసుకోవాలంటే ఒక స్టేపుల్ కొట్టుకొని చూడండి. ఏం చేయండి? ఒక స్టేపుల్ కొట్టుకొని చూడండి, తెలుస్తుంది ఒకసారి నొప్పి అంటే ఏంటో, అలాంటి నొప్పి అంటే ఏంటో అనేది కూడా చూస్తున్నాం. ఆ విధంగా నేను ఏం చేస్తున్నారు? ఇంకా హింసిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అప్పుడు ఇక ఆయన ఇక రక్తమేమో కారిపోతుంది, రక్తం కారిపోతుంది, శరీరంలో నీరు లేదు. ఏమైపోతుంది? బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్. అప్పుడు ఏమైంది? 32 చూద్దాం. మత్తయి సువార్త 27:32. వారు వెలుచుండగా సీమోను కనపడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. ఆయన సిలువ మోయలేకపోయినాడు. శరీరంలో శక్తి లేదు. There is no strength anymore in his body. ఈ విధంగా మరి ఆయనను చేస్తున్నారు, హింసిస్తున్నారు. ఇది ఏంటంటే క్రూసిఫికేషన్ అనేది పర్సీలు 300% దీన్ని స్థాపించినారంట. క్రూసిఫికేషన్, సిల్వ వేయడం అనేది ఈ శిక్షను పర్సీలు మరి వాళ్ళ విధానంగా శిక్షించడం విషయంలో దాన్ని స్థాపించినట్టు మనం గమనిస్తున్నాం. మరి ఆ విధంగానే ఆ సమయంలో మరి ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ తీసుకువెళ్ళి దాన్ని ప్యాటిబులం అంటారు. ఏంటంటే ప్యాటిబులం అనేది నివాసంలో ప్యాటిబులం అంటే ఏంటంటే ఆయనకు వేసిన సిల్వ క్రాస్ లాగా ఉండదు. ఎలా ఉంటుందంటే ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది? టీ లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? టీ లాగా ఉంటుంది సిల్వ. ఆ టీ లాగా ఉంటుంది అంటే కొంచెం పైకి ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ మనం అందరం ఏమనుకుంటాం? ఎగ్జాక్ట్ క్రాస్ లాగా ఉంటుంది అనుకుంటాం. అలా ఉండదు అది. అక్కడ హిస్టరీలో చూస్తే ఏంటంటే కొంచెం టీ ఎలా ఉంటుంది? టీ ఎలాగుండి పైన కొంచెం ఉంటుంది, అంత ఫుల్ సిమిలర్గా ఉండదన్నమాట. అలాంటి దాని మీద ఆయనను ఎక్కిస్తున్నారు. దాని మీద ఆయన ఆల్రెడీ ఇది లేదు. మరి అక్కడ కీర్తన 22:14 Psalms 22, 14th chapter, 14th verse. And poured out like water, and all my bones are out of joint. And all my bones are out of joint. ఏమైపోయింది? ఆయనను దాని మీదకి లేపుతుంటే ఎక్కడ కొట్టినారు తెలుసా? మేకులు ఎలా కొట్టినారు? ఎక్కడ కొట్టినారు? ఎప్పుడైనా మటన్ షాప్ పోయినరా? మటన్ తింటే చాలామంది ఉన్నారు ఇక్కడ. మటన్ షాప్ పోయినప్పుడు అక్కడ గొర్రెని అంటే పొట్టేలు తింటాం కదా, పొట్టేలు ఏం చేస్తారు? మొత్తం తోలు తీసినాక ఏలాడిస్తారు. ఏలాడించినప్పుడు ఎక్కడ ఏలాడిస్తారు తెలుసా? కొండ ఉంటుంది. ఆ కొండకు ఎక్కడ పెడతారు తెలుసా? శరీరాన్ని ఎక్కడ పెడతారు? ఏ జాయింట్లో పెడతారు? ఇక్కడనే ఉంటుంది, లేకపోతే టెండన్స్లో అక్కడ ఉంటుంది.
చాలా మటుకు అనుకుంటాం మనం ఎక్కడ ఇది ఎంత అంటే చెప్తున్నా అంటే బైబిల్ అంత క్లారిటీగా లేదు ఎక్కడ కొట్టినారు, కానీ ఎక్కడ కొట్టినారు ఏదో కొడితే ఉండవు. ఇక్కడ కొడితే శరీరం ఉంటుందా? చినుక్కుంటూ వచ్చేస్తుంది, ఇలా చినుక్కుంటూ వచ్చేస్తుంది అంటారు. హిస్టరీ టెల్స్ దాట్. సరే, కొన్ని అంటారు ఇలా ఉన్న అంటారు, మరి కొన్ని ఇక్కడ కొట్టినారు అంటారు. బైబిల్ ఎక్కడ కొట్టినారు చూపించండి నాకు. చాలా మందికి ఇవి ఉంటాయి, కానీ మరి అది కూడా రీసెర్చ్ చేయండి. నేను సడన్గా చెప్తున్నాను కానీ ఇవన్నీ నేను ఇంకా దాని గురించి చదవండి. ఇక్కడ కొడితే అయితే శరీరము ఉండలేదు. ఆ తర్వాత ఏమైపోతుందంట, వాటర్ పౌడర్ ఏంటో తెలుగులో చదవండి, అది నీళ్ళు ధారాళంగా చూడండి. చాలు 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 అంటే అక్కడ ఆల్రెడీ ఏముంది, అక్కడ ఒక ప్రవచన ఉంది. యేసు ప్రభు అదే మాట ఇక్కడ మనకు మత్తయిలో మనం చూస్తున్నాం, మత్తయిలో కూడా జరుగుతున్నట్టు చూస్తున్నాం. ఆ తర్వాత అలా కొట్టినవాడు ఈజ్ బ్లీడింగ్, ప్రొఫెసర్ ఈజ్ బ్లీడింగ్. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, ఆయనను కాళ్ళతోటి ఏం చేస్తున్నారు, ఏ విధంగా నిలబెట్టినారు తెలుసా మీకు? 45 degreesలో. 45 degrees అంటే ఎట్లుంటే చెప్పండి ఎవరైనా, సైన్స్ స్టూడెంట్స్. 45 degrees అంటే ఏంటి? దట్ ఈస్ 90 degrees. 45 degrees అంటున్నా. 45 degrees అని ఉంటుంది, యాంగిల్ చూపించండి, ఇలా ఉంటుంది కదా. ఇది 45 degrees, రైట్? ఈ విధంగా నిలబెట్టిన అంటే ఏంటి? ఈ విధంగా మోకాలు బెండ్ చేసి ప్రయత్నం చేయండి. ఎంతసేపు ఆ విధంగా నిలబడగలుగుతాము చూడండి. మోకాలు సగం వంచి ఎంతసేపు అలా నిలబడగలుగుతాం చూడండి. జస్ట్ ఇమాజిన్, యు కాంట్. దాంతో ఏమవుతుందంటే నువ్వు అలా నిలబడినప్పుడు యు కాంట్ ఎక్సేల్. ఏం చేస్తుంది, నువ్వు ఊపిరి బయటికి తీయడం చాలా కష్టం. ఆ ఊపిరి తీసుకుంటున్నావు కానీ బయటికి తీయడానికి చాలా కష్టం. దాంతో ఏమైపోతుందంటే నీకు తిమ్మిర్లు ఇమ్మీడియట్గా ఎంతసేపు చూడండి, యూ కెనాట్, కొన్ని చిన్నాళ్ళు ఉండలేవు నువ్వు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు యేసు. అప్పుడు ఏమవుతుందంట, దీంతో ఏమైపోయింది, ఈ మేకుతోటి ఏమైపోతుంది, అక్కడ ఉన్న నర్వ్ కట్ అయిపోయి ఇక్కడనో మరి నర్వ్ ఏమైపోతుంది, కట్ అయిపోయింది. ఆయన ఊపిరి కూడా తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఊపిరి బయటికి తీయడం కూడా కష్టం. ఏమైపోతుంది, ఇక్కడ నొప్పి, భయంకరమైన నొప్పి, భరించలేని నొప్పి. ద పెయిన్ ఇస్ ఎక్స్క్రూషియేటింగ్ అండ్ ఈజ్ స్టిల్ హ్యాంగింగ్ దేర్. ఏమైపోతుంది మెల్లగా, ఆ ఇన్హలేషన్ కాదు, ఎక్సలేషన్ కాదు, ద డయాఫ్రామ్ ఇస్ బర్స్టింగ్. అది తీయాలంటే అది అయితలేదు, ఊపిరి అయితలేదు. ఆయన మాట్లాడాలి అంటే కూడా ఆ విధంగా ఆయనకు చాతనవుతలేదు. కెనాట్, ఊపిరి తీయడానికి అవుతలేదు, పీల్చుకోవడానికి అవుతుంది. కానీ ఆ సమయంలో ఏమన్నాడు లూకా సువార్త 23:24, లూక్ 23:24. కాగా వారు అడిగినట్టే జరగవాలని. లూకా సువార్త 23:34. యేసు మరొకసారి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు, Forgive them for they do not know what they do. వాళ్ళు ఏమి చేస్తున్నారో వారు అప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, ఆ నొప్పిలో, ఆ బాధలో, ఆ వేదనలో
ఏం చేస్తున్నాడు? ప్రణీత్, ఐ లవ్ యూ, దేవా క్షమించు. వాడు ఏం చేస్తున్నాడో వానికి తెలియదు. మామూలుగా ఉందా మరణము? మామూలుగా ఉందా మరణము? మరణము అలా లేదే. ఆ తర్వాత ఏం చేసినారంట? యోహాను సువార్త 19:32. జాన్ 19:32. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా ఇరగొట్టేశారు. చూడండి, వాళ్ళు ఇంకా మరణించలే. ఎందుకు విరగొడుతున్నారు? వాళ్ళు త్వరగా చనిపోతారని, వాళ్ళు సఫకేట్ అయి చనిపోవాలని దే బ్రోకన్ దేర్ లెగ్స్. వాళ్ళు యేసు దగ్గరికి వచ్చారు పక్కగా. అంతకుముందే ఆయన మృతి పొందినట్టు చూచి ఆయన కాలు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు చూడండి వీధితో ఆయన ప్రక్కను పొడిచెను అంట. ఆయన ప్రక్కను పొడిచెను అని చెప్తున్నాడు. అప్పుడు ఏమొచ్చిందంటే అక్కడ నుంచి 34లో రక్తమును నీళ్లు వచ్చెను అంటుంది. మరి ఇలాంటి మరణము ఆయన మరణించినాడు. హీ హస్ డైడ్ సచ్ ఎ హారిబుల్ డెత్. మరి మనకు ఏ విధమైన అర్హత ఉంది? ఆయనకు చెందవలసిన మర్యాద ఇవ్వకుండా, ఆయనకు చెందవలసిన ఘనత చెల్లించకుండా, ఆయనను మనం ఇష్టానుసారంగా వాడుకోవడానికి. హీఈస్ నాట్ ఎ వెయిటర్. హోటల్ పోతాంగా, హోటల్ పోయి అక్కడ పోగానే ఏం చేస్తాడు? వెయిటర్ వస్తాడు బుక్ పట్టుకొని, సార్ ఏం కావాలని. మన దేవుడా అలాంటి దేవుడా? అలాంటి దేవుడా? వచ్చి బాబు ఏం కావాలని నీకు లోపల నేను ప్రార్థన చేస్తున్నా కదా, నాకు ఈ అవసరత ఉంది, ఆ అవసరత ఉంది, నాకు ఈ వ్యాధి ఉంది, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ నష్టం ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు రిజల్ట్స్ వచ్చే ఉన్నాయి, నాకు సహాయం చేయమని అడుక్కుంటామే. ఆయన వెయిటరా? నీకోసం రెడీగా ఉండి ఎప్పుడైనా సహాయం చేయడానికి. ఆయన ఇచ్చిన త్యాగం ఎప్పుడైనా గుర్తించుకున్నామా? ఎప్పుడైనా త్యాగం, ఆయన మరణించిన విధానం ఎప్పుడైనా మనము ధ్యానించినామా? తెలుసుకొని ఉన్నామా? మరి ఇవన్నీ తెలుసుకొని ఉంటే యేసుప్రభుని మనం నిజంగా అంత ప్రేమిస్తే నువ్వు ఆయన సన్నిధానికి సమయానుకూలంగా రాకపోకుండా ఎలా మానేస్తావు? ఎలా మానేస్తావు? ఏ కారణమని ఉండని నువ్వు మరణించలేదే. నువ్వు మరణ పడకలు ఉంటేనే కానీ నీకు ఎక్స్క్యూజ్ లేదు. ఆయన కోసం మనం ప్రేమతో ఆయన ఇచ్చిన త్యాగంని ప్రేమించాలా? ఆయన కోసం మనం మన జీవితం తీయడానికి మనము సిద్ధపడాలా? ఆయన రాజ్యం కోసం వాడబడాలని ఆశిస్తూ ఆయనను ఘనత చెల్లించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆయనకు మర్యాద చేయాలి. వై డిడ్ వి కమ్ హియర్ టుడే? వై హావ్ యూ గ్యాదర్ హియర్ టుడే? ఎందుకు ఇక్కడ మనము కూడి ఉన్నాము? చెప్పండి గట్టిగా. ఆరాధించడానికి కూడి ఉన్నాం. ఆరాధించడానికి కూడి ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆయనను ఏం చేయాలి? మనము మర్యాద చేయాలా లేదా ఆయనకి? మరి మర్యాద చేయాలని నువ్వు ఎప్పుడు రావాలి? మనం వెన్ యూ హ్యావ్ టు కమ్ టు యువర్ చర్చ్, వెన్ ఒక 10 minutes ముందు వచ్చి ప్రార్థనలో ఉంటూ, గాడ్ బ్లెస్ మీ, స్పీక్ టు మీ, టాక్ టు మీ, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నాకు కావాల్సిన ఉత్తరము దయచేయు, నీ వాక్యంతో నాతో మాట్లాడు. ఇంకా 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 ఇంకెన్ని రోజులు? ఏ సమయంలో అన్నా చెప్తున్నాను, దేవుడు మనను పిలువబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు కాల్ ఫర్ ద ర్యాప్చర్. ఆ సమయంలో ఐఎమ్ వెరీ షూర్ నాట్ మెనీ ఆఫ్ అస్ విల్ బి లిఫ్టెడ్. చాలామంది ఇక్కడ ఎత్తబడరు. బాధ అనుకుంటున్నామేమో. యథార్థవంతులుగా జీవిస్తూ, సిన్సియర్గా జీవిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన కోసం నువ్వు ఎంత సమయము నువ్వు నీ లోకరీతిగా నువ్వు సమయం గడుపుతున్నావో,
మరి దేవుని కోసం ఏం కడుతున్నావు? దేవుడు ఈజ్ ఆస్కింగ్ ఫర్ 2 hours 3 hours 2 గంటలు 3 గంటలు. మరి అంత ప్రేమ లేదా దేవుని మీద? లేదు, లేదే. సిగ్గుపడాలి. వీ హ్యావ్ టు బి అషేమ్డ్. వీ షుడ్ ఏం చేసుకోవాలా? మనమే కొరడా దెబ్బలతో కొట్టుకోవాలా. ఏం చేసుకోవాలా? మనమే కొరడా దెబ్బలతో కొట్టుకోవాలి. తురుకోలు కొట్టుకుంటారు. మొహరం రోజు తురుకోలు కొట్టుకుంటారు. వాళ్ళు చేస్తున్న పాపాలు, చేస్తున్న తప్పులు ఏం చేస్తారు? ఈ విధంగా సాతాన్ని దూరం చేయాలని ఏం చేస్తుంటారు? కొట్టుకుంటారు. మనం కూడా కొట్టుకోవాలి. అట్లా బుద్ధి వస్తుంది. అప్పుడన్నా ఆయన తిన్న దెబ్బలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఓన్లీ దెన్ విల్ నో ద కైండ్ ఆఫ్ పెయిన్ ఈ వెంట్ త్రూ. ఆయన ఆ అంగి, ఆయన మీద ఉన్న వస్త్రంని గుంజి వేస్తారు. మనకేమైనా కట్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? మెల్లగా ఒక బట్ట తీసి ఇట్లా పెట్టుకుంటామా? బట్టను ఏదైనా పెట్టుకుంటాం ఇట్లా. ఎందుకు? అది కొంచెం దాన్ని గాడ్ చేయండి. ఆ వస్త్రం గుంజగానే ఆయనకు ఆల్రెడీ తెలిగిన దెబ్బలన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఏమైపోయిందంట? ఇట్లా హీ వెంట్ త్రూ ఇమ్మెన్స్ పెయిన్. భయంకరమైన నొప్పిలో ఆయన మరణించినాడు. ఆ మరణం మనకు ఉండకుండా మనం సజీవులంగా జీవించాలని, నిత్య రాజ్యంలో ఆయనతో కూడి సంతోషము, సమాధానము, నెమ్మదితో ఆయనతోటి ఎప్పటికీ ఎల్లకాలంతో ఆయనతో ఉండాలని ఆశిస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు? నీ గురించి, నా గురించి వచ్చి ఇలాంటి మరణం మరణించినాడు. నీకు ఎంత ధైర్యము? నువ్వు దేవుని నువ్వు ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. హౌ డేర్ యూ? ఈరోజు ఆ ప్రశ్న మనం అడుగుకుంటున్నాం. మోకరిస్తాం.